మధ్యప్రదేశ్ ఇండోర్కి చెందినటువంటి రాజా రఘువంశీ సోనం భార్యాభర్తలు. వీళ్ళకి రీసెంట్ గా మే నెల 16, 15 తారీఖుల్లో పెళ్లయింది. హనీమూన్ కోసం మేఘాలయలో ఉన్నటువంటి షిల్లాంగ్ రాజధానికి అయితే వచ్చారు. ఈ సిటీ చాలా అందంగా ఉంటుంది. నిజానికి మేఘాలయనే చాలా అందంగా ఉంటుంది. ప్రకృతితో కూడినటువంటి అందాలు ఇక్కడ ఉంటాయి. బయట దేశాలకు వెళ్లి టూరిజం పెంచే కంటే మన దేశంలోనే మంచిది కదా అనే ఉద్దేశంతో మేఘాలయ వెళ్ళినటువంటి ఈ దంపతులు 10 రోజులుగా కనిపించకుండా పోయారు. ఇప్పటికీ ఇంచుమించు 2 వారాలు అవుతుంది. 10 రోజులు అంటే మే నెల 20వ తారీఖున వెళ్ళినటువంటి వీరు అలా ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత కొద్ది రోజులకే వీళ్ళ నుంచి కమ్యూనికేషన్ కట్ అయింది. ఎందుకు కట్ అయింది, ఎలాగ కట్ అయిందని ఈ రాజా రఘువంశీరాయ్ అన్నయ్య అయితే ఎంక్వైరీ చేశాడు. పోలీసులకి ఫిర్యాదు ఇచ్చాడు. నా తమ్ముడు కనిపించకుండా పోయాడు, అలాగే నా మరదలు కూడా కనిపించకుండా పోయింది, వీళ్ళిద్దరికి కొత్తగా పెళ్ళయింది, ఏంటో కనుక్కోండి అని అక్కడ మేఘాలయ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మేఘాలయ పోలీసులు దీని గురించి సీఎం కూడా స్పందించాడు. అయితే తక్షణ చర్యలు అయితే చేపట్టారు, కానీ దొరకలేదు. చివరికి 10 రోజుల తర్వాత మొన్న కుళ్ళిపోయినటువంటి శవం దొరికింది. రాజా రఘువంశీ శవం దొరికింది. ఇంకా ఆ మరదల శవం అయితే ఇంకా దొరకలేదు. అంటే ఆవిడ చనిపోయిందా లేకపోతే ఇంకా బ్రతికే ఉందా తెలియదు. అయితే ఇలాంటి సమయంలో ఎందుకు చనిపోయాడు ఏంటి అనేది రఘువంశరాయ్ అన్నయ్య ఎంక్వైరీ చేయమండు. అలాగే ఆ హోటల్ మేనేజ్మెంట్ పైన, అలాగే స్కూటర్ అద్దెకిచ్చినటువంటి వారి పైన, అలాగే అక్కడ గైడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళపైనే మాకు అనుమానంగా ఉందంటూ పోలీసులు వాళ్ళని ఎంక్వైరీ చేయమన్నారు. ఈ ఎంక్వైరీలో మొదటగా అంటే ప్రథమ విచారణలో తేలింది ఏంటంటే కాఫీ విషయంలో గొడవ జరిగింది అని చెబుతున్నారు. కాఫీ విషయంలో ఒక షాప్ అతనికి రాజా రఘువంశీకి గొడవ జరిగింది. కాఫీ రుచి బాగోలేదని కొద్ది గంటంతో యజమాని యొక్క ఈగో హర్ట్ అయింది. దాంతో అది ఇద్దరు కొట్టుకునే స్థాయి వరకు వెళ్లారు. ఆ తర్వాత 24 గంటల వరకు కనిపించలేదు. అక్కడి నుంచే కమ్యూనికేషన్ మిస్ అయిందని ఇప్పుడైతే విషయాలు తెలిసాయి. కానీ నిజంగా కాఫీ గొడవ అయిందా లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం తీసుకోవడానికి ఎవరైనా ఏమైనా చేశారా, సోనం గారు దొరికితే గానీ అసలు విషయం తెలియదు. ఆవిడని ఏమైనా మానభంగం చేసి అడ్డొచ్చినటువంటి భర్తను చంపారా, ఇంక ఏ విషయాలు అయితే తెలియదు. మేఘాలయలో వీళ్ళిద్దరి హత్య ఇప్పుడు సంచలనంగా మారింది. మేఘాలయ టూరిజం పై ఇది చాలా ప్రభావం పడుతుంది. ఇప్పటికే మనం టర్కీ వెళ్లకుండా మన దేశంలో ఉన్నటువంటి టూరిజం ని పెంచి పోషించండి అని చెబుతున్నటువంటి తరుణంలో ఇలాంటి హత్యలు ఎంత భయంకరంగా ఉంటాయి. ఇంతకు ముందు కూడా మన వాళ్ళు అలా వెళ్ళినటువంటి మన తెలుగు కుటుంబం, చాలా పెద్ద కుటుంబం వెళ్ళింది. అయితే వాళ్ళు బంగారం నగలు వేసుకొని వెళ్తే వాళ్ళపై వాళ్ళ యొక్క బంగారం చూసినటువంటి ఈ గైడ్లు, ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ఆ కుటుంబాన్ని పూర్తిగా చంపేసి బంగారాన్ని దోచుకున్నారు. ఈ కేసు చాలా రోజుల వరకు బయటపడలేదు. ఇక్కడ ఉన్నటువంటి బంధువులు, కుటుంబ సభ్యులు ఇంకా రాలేదని పోలీస్ కేసు పెడితే ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసులకి ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఈ కేసులు బయటపడ్డాయి. అప్పటికే అది 3-4 నెలల తర్వాత విషయం బయటపడింది. ఇలా గైడ్లే, ఈ టూరిస్టులకి ఉన్నటువంటి గైడ్లు ఎవరైతే ఉన్నారో చూపిస్తారు కదా టూరిస్ట్ ప్లేస్లు, వాళ్ళే ఈ హత్య చేశారని తెలిసింది. సో ఇప్పుడు వీళ్ళను కూడా అదే విధంగా హత్య చేశారా లేకపోతే కాఫీ గొడవ లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది ఇంకా తెలిసి రావాలి. ఇలాంటి పరిస్థితులు భారతదేశంలో ఉంటే మరి ఏ విధంగా మనం ముందుకు వెళ్తాం? ఈ యొక్క అష్టలక్ష్మిలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా హిందూ మైనారిటీలుగా మారిపోయాయి. ఒక్కొక్కడ కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నాయి అవి.